ఇటు గ్రహణ ఘడియలు ప్రారంభమయ్యాయి. ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ టైం వచ్చేసింది. 9:57 అంటే 4 నిమిషాల కిందే చంద్రగ్రహణం స్టార్ట్ అయిపోయింది. ఈసారి ఇది సుదీర్ఘమైంది, ఎందుకంటే 82 నిమిషాల సేపు ఒక సుదీర్ఘమైన చంద్రగ్రహణం మనం చూడబోతున్నాం. జీవితకాలంలో ఎన్నో చంద్రగ్రహణాలను చూస్తుంటాం, కానీ ఇది సుదీర్ఘమైంది. ఒక్కసారి 2022లో ఉన్న 3 years బ్యాక్ వచ్చింది ఒక పెద్ద చంద్రగ్రహణం. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత వస్తుంది. ఈ గ్యాప్లో ఇప్పుడు మళ్ళీ మనం చూడబోతున్నాం. సో ఇక గ్రహణ గడియలు ప్రారంభమయ్యాయి. ఆకాశంలో అద్భుతం చూస్తున్నాం కూడా. చాలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు చూడాలని. సో చంద్రగ్రహణం కాబట్టి నేరుగా వీక్షించిన ప్రాబ్లం లేదని సైంటిస్టులు అని చెప్తున్నారు, సిద్ధాంతకర్తలు చెప్తున్నారు. బట్ కాకపోతే బైనాక్యులర్స్తో చూస్తే సేఫ్టీ అండ్ బాగా కనిపిస్తుందని కూడా సలహాలు ఇస్తున్నారు. ఆకాశంలో ఖగోళ అద్భుతం మనం చూస్తున్నాం. ఇప్పటిక మనం లైవ్ విజువల్లో చూస్తున్నాం చంద్రుణ్ణి. ప్రారంభమైంది గ్రహణ గడియలు స్టార్ట్ అయ్యాయి. జస్ట్ ఒక 6 minutes బ్యాక్ 9:57 గ్రహణం స్టార్ట్ అయింది. మొత్తం 82 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఉండబోతోంది. సో సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఇది. 2022 తర్వాత మళ్ళీ ఇదే సుదీర్ఘమైంది. అంటే 3 ఏళ్ల కింద మనం చూసాం, మళ్ళీ 3 ఏళ్ల తర్వాత చూస్తామంటున్నారు. అంటే 2028 వరకు ఇలాంటి గ్రహణం రాదంటున్నారు. సో డోంట్ మిస్ అని కూడా చెప్తున్నారు సైంటిస్టులు. ఆకాశంలో ఒక అద్భుతం మనం చూస్తున్నాం. ఇప్పుడు జీవితకాలంలో ఎన్నో చంద్రగ్రహణాలను చూసాం, కానీ ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మిస్ కావద్దని చెప్తున్నారు. అంటే ఈ ఖగోళ అద్భుతాన్ని ఎక్కడెక్కడ ప్రజలు ఏ ఏర్పాట్లు చేసుకున్నారో, ఎలా చూస్తున్నారో, అని తర్వాత దానికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆ డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్స్ అన్ని ప్రాంతాల్లో రెడీగా ఉన్నారు. బిర్లా ప్లాంటోరియం నుంచి శ్రవణ్ ఉన్నారు, అండ్ విజయవాడ నుంచి ఉన్నారు మా ప్రతినిధి శివకుమార్. రైట్, ఒకసారి ఫస్ట్ విజయవాడకి వెళ్దాం. శివకుమార్, మీరు ప్రస్తుతం విజయవాడలో ఎక్కడున్నారు? వెనక రష్ కనిపిస్తోంది. సో ఏమంటున్నారు వాళ్ళు? ఎగ్జైట్ అవుతున్నారా? సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూసేందుకు విజయవాడ నగర ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. ప్రస్తుతం విజయవాడ గాంధీ హిల్ వద్ద ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ చంద్రగ్రహణాన్ని చూసేందుకైతే ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా చేరుకున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇటు విద్యార్థులు, పెద్దలు, అందరూ కూడా నిపుణులు అయితే ఈ యొక్క చంద్రగ్రహణాన్ని ఇక్కడ వీక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ చంద్రగ్రహణం అసలు చంద్రుడిని చూస్తూ ఉన్నారు. అసలు కనపడిందా లేదా అనేది ఇక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, చంద్రగ్రహణం కనపడిందా? అసలు ఎలా ఉంది? చంద్రగ్రహణం అనేది ఇప్పుడు మాకు టోటలీ క్లౌడ్లోనే ఉందండి. ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తే క్లౌడ్లో నుంచి కూడా మనకి కొంచెం బ్రైట్నెస్ అనేది కొంచెం కనిపిస్తుంది మనకి. మూన్ చూడండి, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ మనకి కొంచెం షేడ్ అనేది స్టార్ట్ అయింది మనకి. సో ఆల్రెడీ ఎట్స్ అంబ్రాకి నుంచి పాస్ అవుతుంది అనమాట, ఇప్పుడు రీచ్ అవుతుంది. సో 11 o'clockకి మనకి చూడాలి టోటల్ రెడ్డిష్ వస్తుందేమో అని చూడాలి. మనకి కనిపిస్తుందేమో అని చూడాలి ముందు. అంటే చాలామంది ఇక్కడ చూడడానికి వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? దే ఆల్ ఆర్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మూన్ని మేము నార్మల్గా టెలిస్కోప్లో చూస్తే వాటి క్రేటర్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఈ రోజు నిజంగా చాలా డిసప్పాయింట్. అసలు అట్లీస్ట్ మూన్ షేడ్స్ కూడా మాకు కనిపించట్లేదు. అది సార్, ఇంకా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ చంద్రగ్రహణం చూడడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. మీరేం చెప్తారు? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా మనకి పూర్వకాలంలో గ్రహణాలు ఏర్పడటం మీద కొన్ని మూఢనమ్మకాలు వచ్చినాయి. క్రమంగా సైన్స్ డెవలప్ అయిన తర్వాత అసలు గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి, ఏ టైంలో ఏర్పడతాయి, మొత్తం వివరాలన్నీ సైన్సు ప్రాక్టికల్గా చూపించింది. అదంతా తెలుసుకున్న తర్వాత ఇంకా ఆ గ్రహణాల చుట్టూ పాత మూఢనమ్మకాలు ఉండటం అనేది దురదృష్టకరం. అటువంటి మూఢనమ్మకాలను పోగొట్టడం కోసమే జన విజ్ఞాన వేదిక కానీ, విజయవాడ స్కై వాచర్స్ కానీ ఇట్లా ఆకాశ దర్శనం పేరుతో, అంటే ఆకాశంలో ఏం జరుగుతుంది, లేకపోతే ఇటువంటి ఖగోళ అద్భుతాలు జరిగినప్పుడు వాటిని ప్రజలందరికీ చూపించడం ద్వారా ఇటువంటి నమ్మకాలు తప్పు, ఇటువంటి నమ్మకాలు నమ్మొద్దు అని చెప్పడం కోసం ఇటువంటి ప్రజలందరికీ చూపించే ప్రయత్నం జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు చేస్తున్నాయి.
ఇప్పటికే చాలామంది విద్యార్థులు మహిళలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూసేందుకైతే ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకి మీరు ఎలాగో గైడ్ చేస్తూ ఉన్నారు? మేము ఇక్కడ విజయవాడ స్కై వాచర్స్ తరపున జన విజ్ఞాన తరపున గాంధీ హిల్ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ టెలిస్కోప్లు అరేంజ్ చేసాం. అట్లనే అసలు ఈ చంద్రగ్రహణం ఇవాళ బ్లడ్ మూన్ ఏంటి, అది ఎందుకు ఏర్పడుతుంది, ఇటువంటి వివరాలన్నీ వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా వాళ్ళకి ఎక్కువ విజ్ఞానవంతులు చేయటం కోసం మేము ఇక్కడ ప్రయత్నం చేయటం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇప్పటికే 200-300 మంది ఇక్కడ పోగయ్యారు. కొంతమంది చూసేసి కొంత డిసప్పాయింట్ అయ్యి వెళ్ళారు. మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఏమన్నా మబ్బులు వీడి పూర్తి చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ని చూడగలమేమో, ప్రజలందరికీ చూపించగలమేమో అని చెప్పి మేము ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? ఇక్కడ బ్లడ్ మూన్ వస్తుంది అంటున్నారు, మీ ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? జనరల్గా సార్ ఇప్పుడు మనకు కనిపించిపోయినా ఇది ఒక అద్భుతము. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇది మూఢనమ్మకం కాదు. ఇది చంద్రగ్రహణం పేరుతో ఈ రాజు చాలా దేవాలయాలు మూడేసిన పరిస్థితి. చంద్రగ్రహణం కాదు ఇది. జనరల్గా ఏమవుద్దంటే సన్లైట్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. అది ఎర్తమేంబడి రిఫ్లెక్షన్ అయిన తర్వాత కొంత లైట్ అనేది ఇప్పుడు రిఫరాక్షన్ జరిగి, అంటే భూమికి మూనికి మధ్య ఉన్న అట్మాస్ఫియర్లో రిఫరాక్షన్ జరిగి అందులో ఉన్న లైటు స్కాటరింగ్ జరగడం వల్ల మూన్ మీద మనకు రెడ్డిష్ గాను బ్రౌనిష్ గాను కనిపిస్తుంది బయటికి. అది ఒక మెరాకిల్. అది అంటే సైంటిఫిక్ మెరాకిల్, లైట్ ప్రిన్సిపల్ యొక్క మెరాకిల్ వలన రెడ్ మూన్ బ్లడ్ మూన్ ఏర్పడుతుంది. కానీ అందులో దోషాలు ఏమీ ఉండవు, అందులో తప్పేం లేదు. కనుక దాన్ని చూడడానికి భయపడవసరం లేదు. ఈరోజు విజయవాడ నగరంలో ఇంతమంది ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషం. ఎందుకంటే దాని నాలెడ్జ్ని ప్రజలకు చేరవేయటమే వీళ్ళందరి యొక్క లక్ష్యం. అది నెరవేరిందని చెప్పాలి. ఎందుకంటే జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటి, జనరల్గా మనుషులకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి. సో మన విషయాన్ని, ఆ సమాచారాన్ని ప్రజలందరికీ సంపూర్ణంగా చేరవేయాలనే ఉద్దేశమే ఈ కాన్సెప్ట్, ఇది ఈ ప్రోగ్రాం అండి. కనుక అందరూ కూడా భయపడకుండా ఇప్పుడు ఇంకొక 1 అవర్లోనే సరే ఖచ్చితంగా బ్లడ్ మూన్ కనిపిస్తుంది. అంటే మేఘాలు పోయినట్లయితే డైరెక్ట్ కంటితో కూడా చూడొచ్చు. దీన్ని భయపడవసరం లేదు. ఇది సైంటిఫిక్ ప్రిన్సిపల్ మాత్రమే. రిఫరాక్షను, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే ప్రిన్సిపల్స్ వల్లనే మనకు బ్లడ్ మూన్ ఏర్పడుతుంది, కానీ వేరే దోషం వల్ల కాదు ఇది. ఎందుకంటే అంతరిక్షంలో జరుగుతున్నటువంటి అద్భుతాలను ప్రజలప్పుడు కూడా సైంటిఫిక్ ప్రిన్సిపల్ బేస్ ఆధారం చేసుకొని, ఈ పెరిగిన టెక్నాలజీ ఆధారం చేసుకొని చూసి సంతోషించాలి తప్ప భయపడాల్సిన పరిస్థితులు కాదు ఇవి. అంటే కొంతమంది జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చంద్రగ్రహణం? జనరల్గా మనం సూర్యగ్రహణం అయితే జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ దీనికి అవసరం లేదండి. చంద్రగ్రహణం నుంచి మనకి రిఫ్లెక్ట్ అయ్యే లైట్ రేస్ ఏమీ ఉండవు. అదే సూర్యగ్రహణం టైంలో కొన్ని రకాల లైట్ రేస్ రిలీజ్ అయ్యి మన కంటిపైన పడి మనకి హానికరం జరిగింది. కానీ ఈ గ్రహం విషయంలో కూడా మనం అలాంటి హానికరమైన రేస్ ఏమి రిలీజ్ అవ్వవు కాబట్టి డైరెక్ట్ కంటితో కూడా చూడొచ్చు దీన్ని. కానీ ఈ బైక్లాక్స్ రోడ్ వీటితో చూసినట్లయితే స్పష్టంగా చూడగలం, అంతే. డైరెక్ట్ కంటితో కూడా చూడొచ్చు. ఇది ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూడాలని చెప్పని ఎంతో ఆసక్తితో ఇక్కడికి వచ్చినట్లుగా వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఇంకా బ్లడ్ మూన్ను చూసేందుకైతే వీళ్ళందరూ ఇంకా అది ఎప్పుడు వస్తుందో చూద్దామని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ విజయవాడలో కనపడుతున్నాయి. పవర్ టు స్టోరీ. శివకుమార్.